ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరిట పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎంఎంకేఎల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును ఈరోజు మంత్రి పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం నాణ్యతను ఉపాధ్యాయులు పరిశీలించాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకం కూడా సక్రమంగా అమలు జరగాలి, క్వాలిటీ ఉండాలి, నాణ్యత ఉండాలి, టేస్ట్ ఉండాలి. అందుచేత ప్రతి శాసనసభ్యుడు కూడా వారానికి ఒకసారి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్ మధ్యాహ్న భోజనం పథకం దగ్గరికి వెళ్ళి పరిశీలించి ఏదైనా అక్కడ టేస్ట్ బాగోకపోయినా లేకపోతే ఇంకా మార్పులు చేయవలసి వచ్చినా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ యొక్క స్కూల్స్ ఎంఎంకే స్కూల్లో కూడా మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఆరోగ్యానికి కూడా